వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం అల్లం షర్బత్ లేదా అల్లం సిరప్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనం అల్లంని శుభ్రంగా కడిగి దానికి ఉన్నటువంటి పీల్ని రిమూవ్ చేసేసి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కచ్చాపచ్చాగా దంచుకుందాము. లేదు మీరు జస్ట్ కోరస్ కన్నా మిక్సీ అన్న పట్టుకోవచ్చు. ఇలాగా కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లంని ఒక బౌల్లో తీసుకుందాము. ఇలాగే మిగతా అల్లంని కూడా దంచుకొని తీసుకోవాలి. ఇది మొత్తము ఒక 200 గ్రామ్స్ అల్లము. ఇలాగ మొత్తం దంచుకొని ఒక బౌల్లో వేసుకుందాము. ఇలా దంచుకున్న అల్లంని పక్కన పెట్టుకుందాము. ఇది మొత్తం ఒక పెద్ద బౌల్ నిండా వచ్చింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో మనం దంచి పెట్టుకున్నటువంటి అల్లంని వేసుకుందాము. తర్వాత ఇందులో 5 కప్పులు వాటర్ వేసుకుందాం. ఇది మనకి 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. చూడండి, ఇవి మనకి బాగా మరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వడకట్టుకుందాము. ఇలాగా కంప్లీట్గా వడకట్టుకోవాలి. చూడండి, మనకి అల్లం వాటర్ అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో ఈ అల్లం వాటర్ని వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 3 కప్పులు పంచదారని వేసుకుందాము. మనం ఏ కప్పుతో అయితే అల్లంని కొలుచుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు వేసుకోవాలి. ఇప్పుడు మనకిది 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాము. గరిటతో అప్పుడప్పుడు ఇలాగ కలుపుతూ ఉడికించుకోవాలి. నార్మల్గా మనం గులాబ్ జామున్కి ఎలా అయితే పాకం కట్టుకుంటామో అంతసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు మనకి నురుగులాగా వస్తుంది కదా. స్పూన్ సహాయంతో ఈ నురుగుని తీసేద్దాము. చూడండి, మనకి పాకం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇది మనకి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఏదైనా బాటిల్లో స్టోర్ చేసుకుందాము. ఇప్పుడు ఈ సిరప్తో జ్యూసెస్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ఇప్పుడు ఈ సిరప్ని కొంచెం బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఏదైనా ఒక గ్లాస్ తీసుకుని ఇందులో 3 నుంచి 4 స్పూన్లు అల్లం సిరప్ని వేసుకుందాము. మీకు స్ట్రాంగ్గా కావాలనుకుంటే మరి 2 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1 స్పూను నిమ్మరసం వేసుకుందాం. తర్వాత ఇందులో 2 ఐస్ క్యూబ్స్ వేసుకుందాము. ఇప్పుడు కోల్డ్ వాటర్ని యాడ్ చేసుకుందాం. సిరప్ కలిసేలాగా ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు చివరగా పుదీనా ఆకును వేసుకుందాం. ఇంతేనండి అల్లం షర్బత్. ఇప్పుడు మీకు నేను ఇంకొక జ్యూస్ని కూడా ప్రిపేర్ చేసుకునేది చూపిస్తాను. ఇప్పుడు వేరొక గ్లాస్ తీసుకుందాం. ఇందులో ఈ అల్లం సిరప్ని వేసుకుందాము. ఒక 3 నుంచి 4 స్పూన్లు. ఇప్పుడు ఇందులో 1 కప్పు దానిమ్మ రసం వేసుకుందాము. దానిమ్మ రసంకి బదులుగా పైనాపిల్, ఆరెంజ్ ఏ జ్యూస్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత ఒక ఐస్ క్యూబ్ అలాగే కొంచెం పుదీనా ఆకులు వేసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్నటువంటి జ్యూసెస్. ఇలాగా అల్లం సిరప్ని ప్రిపేర్ చేసుకొని చల్లారిన తర్వాత ఏదైనా గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 2 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. మనకి ఎప్పుడు జ్యూస్ కావాలన్నా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని ఏ జ్యూసెస్లో అయినా కూడా మిక్స్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.